గోవింద నామాల మధ్య గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిచే అర్చకోత్తం పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు యావత్ తెలంగాణ రాష్ట్రానికి లోక కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం అందాలన్న అర్చక స్వాముల వారి సంకల్పం ముఖ్యమంత్రి గారు చేయిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎన్నో దశాబ్దాలుగా మన ప్రాంత ప్రజలకు ఆశీస్సులు అందచేస్తున్న మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారు ఒక అత్యంత అద్భుతమైన ఆలయంగా రూపొందేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం, వారిది మనోసంకల్పం ఆశీర్వాదం ఇచ్చింది. దైవ సంకల్పం అర్చక స్వామి చేయిస్తున్నారు, మంత్ర సంకల్పం. మహాలక్ష్మి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు ఆ తల్లుల ఆశీస్సులతో ప్రధాన ఆలయం వెంకటేశ్వర స్వామివారు, అలాగే ధ్వజస్తంభం ఇలాంటి నిర్మాణాల కోసం అదిగో కంకణ ధారణ జరుగుతున్న పవిత్ర సందర్భం అది. కంకణం అంటే ఒక పనికి పూనుకోవటం, పూనుకున్న పనిని ఒక స్థిర చిత్తంతో విజయవంతం చేయటం. అలా ప్రజాపాలన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రజల సర్వతోముఖ వికాసం కోసం అన్ని రంగాల్లో సమమైన అభివృద్ధి, సంక్షేమం, ప్రగతి కోసం, ప్రజల కోసం జరుగుతున్న ప్రయత్నమే అదిగో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిష్ రాష్ట్రం ధారయదాన్ ధ్రువం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం వెంకటేశాయ మంగళం పరమాత్మనే శ్రీ కొడంగల్ నివాసాయ శ్రీనివాస ఔషధ సంవదంత సోమేన సారాజ్ఞ యస్మై కృణోసి బ్రాహ్మణస్తం రాజ कारयामसि वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वान्यभिदन्तास्ते दाता नर्य प्रजा मे गोपाय अमृता जीवसे जाता जनिष्यमाणान् अमृते सत्ये गोविंद गो ఏడుకొండలవాడ గోవింద గోవింద. వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఆ ఏడుకొండలవాడు కేవలం భారతదేశంలోని భక్తులకే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధమైన, పురాణ ప్రసిద్ధమైన క్షేత్రం వెంకటేశ్వర స్వామి. ఎన్నో దశాబ్దాలుగా అదిగో గౌరవనీయులైన ధ్రువంత ఇంద్రశాజ్ఞశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా శిరస్సును ధరించి అర్చక స్వాముల మంత్రాల మధ్య అదిగో ఈ మహా నిర్మాణ కార్యక్రమంలో అత్యంత పవిత్ర సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పర్వత ఇవా విజాజలి ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభిదిష్ట ప్రదన్యతః
अधरे सन्तु शत्रवः इंद्र इव वृत्रः तिष्ठ अपः क्षेत्राणि सञ्जयन् इन्द्र एणमधीधरत् ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः हिरण्यपात्रं मधुः पूर्णं ददाति एकथा ब्रह्मणोपहरति एकथैव यजमान आयुस्तेजो दधाति याहिराजेवामवागुमिभेन त्रिष्वेमनप्रसिदिन्द्रूणानोस्तासि विद्य रक्षसस्तपिष्ठैः तव भ्रमास आशया पतन्त्यनुस्पृशधृषदाशोषजानः तपोगस्यग्ने जिह्वा पतङ्गानसन्दितो विसृज विश्वगुल्काः प्रतिस्पशो विसृजतोर्निदमो भवापायुर्विष अस्या अदब्धः यो नो दूरे अभिजगुंसो यो अन्त्यग्नेमागिष्टे व्यथिरादधर्हीत् उदग्नेदिष्ठ प्रत्यातनश्वन्यमित्रागुम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषाणहम् अश्वपूर्वामृथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जशदाम् कांसोऽस्मिदां हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्तीं तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिह बह्वये श्रियं चन्द्रां प्रभासा यशसा ज्वलन्तीं श्रियल्लोके देवजुष्टामुदाराम् तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानि दन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतु मां देव सखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् मदमर्थिं च सर्वान् निर्णद मे गृहात् द्वारान् दुराधर्षान् नित्यपुष्टाङ्करेषिणीम् ईश्वरीं सर्वभूतानाम् उपह्वये श्रियम् वाचः सत्यमशीमहि पशूनागोरोपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो वः सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदोऽस्तु శ్రీ సూక్త పురుష సూక్త వేదోక్తంగా జరుగుతోన్న భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇతర పెద్దలు చేపట్టుకునే వేదికపైకి వేయించేస్తారు. మనకు తెలుసు భూమాత గోమాత అంటూ ఒక మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్న మన భారతీయ సంస్కృతిలో గౌరవనీయులైన మన సీఎం గారు మన క్షేత్ర వైభవ ప్రాకారాల కోసం ఆలయ పవిత్రాకారాల కోసం శ్రీకారం చుట్టి కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మహాలక్ష్మి ఆలయం, గోదాదేవి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ధ్వజస్తంభ నిర్మాణం, ఆలయ భవన నిర్మాణాలకు అత్యంత పవిత్రంగా వేదోక్తంగా
అర్చక స్వాములు చేస్తున్న భూమి పూజలో సాక్షాత్తు ఆనరబుల్ సీఎం గారు, మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా కొడంగల్ ప్రాంత ఈ ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులందరూ సభక్తికంగా పాల్గొంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వేదికకు ముందు కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. విద్యా దదాతి వినయం వినయాజ్జాతి పాత్రత పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మ తతసుఖమన్నారు. మనం ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత విద్య అర్హత పొందినా దాని గమ్యం వినయం, అంటే మన పని పట్ల ఒక శ్రద్ధ. అలాంటి ఆ సంకల్పం మన కళ్ళ ముందు కనిపిస్తోంది తెర మీద. ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో, అనురక్తితో, అంకిత భావంతో ప్రజా పాలనా ప్రభుత్వం ప్రజల కోసం నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలాల్ని ప్రత్యక్షంగా ప్రజలతో ఆ అభిప్రాయాల్ని పంచుకునేందుకు, అనుభూతి ఆస్వాదించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ, రోడ్లు భవనాల శాఖ, నారాయణపేట, వికారాబాద్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగాలు, ఇంకా అనేక ప్రభుత్వ శాఖలు, ఎండోమెంట్స్, రెవెన్యూ, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్, లాంగ్వేజ్ అండ్ కల్చర్, రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ పండుగలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. విద్యా దదాతి వినయం వినయాజ్జాతి పాత్రత, అలాంటి అంకిత భావం వల్ల, వినయం వల్ల, డెడికేషన్ వల్ల ఒక ఎలిజిబిలిటీ వస్తుంది, పాత్రత. అలాంటి ఎలిజిబిలిటీ వల్లనే పాత్రత్వాత్ ధనమాప్నోతి, అలాంటి పాత్రత వల్లే మనకు ధనం చేకూరుతుంది. అదిగో ప్రతి ఆలయానికి ధ్వజస్తంభం అత్యంత ప్రధానమైంది. ధ్వజస్తంభం, ఆ తర్వాత అంతరాలయం, గర్భాలయం, అలా అన్ని నిర్మాణాలకు భూమి పూజ గావించబడుతున్న భూమి పూజలో భాగంగా ఆ తల్లి భూమాతను నవరత్న ఖచ్చిత పూజా సామగ్రితో ఆ భూమాతను ప్రార్థించటం. అమ్మా, ఈ నిర్మాణం నా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అత్యంత వైభవంగా నెలకొల్పబడుతున్న ఈ పుణ్య తరుణం అందరికీ అన్ని వేళలా ఆరోగ్య సౌభాగ్యాలను అందించాలి అని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్న సందర్భం ఇది. వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి. మనం ప్రతిరోజు సుప్రభాతాన్ని వింటూ ఉంటాం. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ణ నరశార్ధుల కర్తవ్యం దైవమాన్నికం అంటూ. నిజానికి ఒక తల్లి తన పిల్లల కోసం 24 గంటలు ఎలా, అదిగో ఆనరబుల్ సీఎం గారు భూమి పూజలో పాల్గొని ఆ పవిత్ర ప్రాంగణంలో మంగళహారతి అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. కర్తవ్యం దైవమాంతికం అనేదే సుప్రభాతం చెప్పే సూక్తి. కర్తవ్యం అంటే మన డ్యూటీ. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. మనకు ఈ మానవ జన్మ, ప్రకృతి, అదే ప్రజాపాలన ప్రభుత్వంలో అయితే ప్రభుత్వం అందచేసిన బాధ్యతను నిర్వర్తించటం అనేది ఒక అత్యంత పవిత్రమైన సందర్భం తెలియచేస్తూ, అదిగో ప్రజల కోసం అనేక రంగాల్లో పునరంకిత భావంతో ప్రతి క్షణం ముందుకు సాగుతున్న సీఎం గారు, వారితో పాటు వేయించేసి ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు, మరి స్థానిక మంత్రివర్యులు పెద్దలు వాకిటి శ్రీహరి గారు,
రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్యకార క్రీడలు మరియు సర్వీసుల శాఖ మంత్రులు పాల్గొంటూ ఉన్నారు. అలాగే పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, స్థానిక మున్సిపల్